నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు. నమస్కారం సార్. ఇల్లు నిర్మించుకునేటప్పుడు పిల్లర్లు చాలా ఇంపార్టెంట్. పిల్లర్లు లేకపోతే అసలు ఇల్లు నిర్మాణమే అవ్వదు. సో పిల్లర్లు ఎన్ని ఉండాలి సార్? అసలు ఎటువైపు ఉండాలి? ఎటువైపు ఉంటే మంచి జరుగుతుంది, ఎటువైపు ఉండకపోతే మంచి జరుగుతుంది? మంచి ప్రశ్న వేశారండి. పిల్లర్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే మన గ్రోత్ అంతా పిల్లర్స్ మీదనే, బిల్డింగ్ అంతా కూడా పిల్లర్స్ మీదనే నిర్మించబడుతుంది. పిల్లర్స్లో మిస్టేక్ జరిగితే వాస్తు మిస్టేక్ జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే పిల్లర్స్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు, ఎక్కడైనా వేస్తూ ఉంటారు. అంటే 3, 9, 11 పిల్లర్లు ఉండకూడదు అని అంటూ ఉంటారు, వింటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లర్లు వేసేస్తూ ఉంటారు. అది కరెక్టేనా సార్? అలైన్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు కారు వీల్స్ అలైన్మెంట్ కరెక్ట్ లేదనుకోండి, కారు వీల్స్ అటు ఇటు లాగుతూ ఉంటాయి, అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా పిల్లర్స్ కూడా అలైన్మెంట్ ఉంటుందండి. అలా చేయలేదనుకోండి, ఇప్పుడు నాకు చాలామంది ప్లాన్లు పంపుతూ ఉంటారు. సో పిల్లర్స్ మార్కింగ్ ఇష్టంగా ఇస్తారు. అంటే వాళ్ళ రూమ్ ఎటు కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా పిల్లర్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. దానివల్ల వాస్తు దోషం ఏర్పడుతూ ఉంటుంది 100%. సో మరి పిల్లర్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఎలా ఉంటుందో ఫస్ట్ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే ఇక్కడ పిల్లర్స్ని ఇలా ఇచ్చాను కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పిల్లర్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇస్తాడనమాట. ఇక్కడ ఎందుకు అని అంటే మీరు ఇలా చూసినప్పుడు మనకి ఇదంతా కూడా మీకు ఇంటిగా వచ్చినప్పుడు ఎందుకు ఇలా ఇస్తారు అంటే మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు ఎలా ఉంటుంది అంటే ఇలా ఇస్తారు అన్నట్టు, ఇలా అని ఇలా. ఇది ఇప్పుడు ఇల్లు అనుకున్నాము, ఇది ఇల్లు అయినప్పుడు ఎలా ఇస్తారు అంటే ఇక్కడ వచ్చేసేసి ఇలా తీసుకొని ఇక్కడ పిల్లర్ ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ గేట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ గేట్ వస్తుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ కదా, ఇక్కడ గేట్ వచ్చినప్పుడు ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి, ఇది అడ్డుగా ఉంటుంది అని చెప్పేసి ఈ పిల్లర్ను తీసేసి ఇక్కడ ఇస్తారు. యాక్చువల్గా పిల్లర్ ఇక్కడ రావాలి, ఇది అలైన్మెంట్ అనమాట, సమాంతరంగా ఉండాలన్నట్టు. ఇక్కడ ఈ పిల్లర్ ఇలా వస్తే ఈ పార్కింగ్ కోసం ఇది అడ్డుగా వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసేస్తారు. ఇది తీసేసి ఇక్కడ పిల్లర్ వేస్తారు. సో ఇలా పిల్లర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే అది దోషం ఏర్పడుతుంది. ఎలాంటి దోషం ఏర్పడుతుంది? ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది. అంటే తూర్పు ఈశాన్యం పెరిగింది అని అంటే ఇక్కడ ఈ ఏరియా పెరిగిందంటే ఆగ్నేయము తరిగిందని అర్థము. సో ఈ అలైన్మెంట్ మిస్టేక్ అండి. సో అలాంటివి చేయొద్దు. నేను సిటీలో చాలా ఇళ్లలో చూస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఇలా వేశారు? కాంపౌండ్ పక్కనే వస్తుంది. ఇది ఎందుకు వేసారంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండాలి, అడ్డు ఏమి ఉండకూడదు కదా. ఇక్కడ పిల్లర్ ఇస్తే అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇస్తారు. సో ఇది మిస్టేక్ అండి. ఇక్కడ వేయడమే రైటు, ఇదేమో ఈస్ట్. అదేవిధంగా మనము ఇక్కడికి వచ్చామనుకోండి, సౌత్కి వచ్చాము, సౌత్ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పార్కింగ్ అనుకోండి, ఇక్కడ గేట్ ఉంది అనుకున్నాం. ఈ పార్కింగ్ అన్నప్పుడు ఇక్కడ నుంచి వెహికల్ వస్తుంది కదా, పార్క్ చేయడానికి ఇది అడ్డు అని చెప్పేసి ఇక్కడ పిల్లర్ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. ఇది పెరిగిందంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది అంటే వాస్తు దోషం వచ్చేస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, సౌలభ్యం కోసము నేను వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఎలా ప్రాబ్లం వచ్చిందో చూద్దామంటే ఈ పిల్లర్స్ ఎఫెక్ట్ కనబడుతుంది. నేను ఏం చెప్పలేకపోతానండి, ఏం చెప్పలేను. ఎందుకంటే పిల్లర్ అటు వచ్చేసింది, బిల్డింగ్లో కలిసిపోయింది కదా, దాన్ని తీయండి అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకు అంటే బిల్డింగ్ కూలిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇది రాంగ్ అనమాట. ఎక్కడ ఉండాలి, ఇక్కడ మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, వెస్ట్ ఫేసింగ్ వచ్చామనుకోండి, ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. మీకు ఇక్కడ పార్కింగ్ ఉందనుకోండి, ఇక్కడ పార్కింగ్ ఇచ్చేసామనుకోండి, పార్కింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇది ఇరుగ్గా అనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఉత్తరవాయం పెరుగుతుంది, ఇది ఉత్తరవాయం పెరుగుతుంది, ఇది తరుగుతుంది. అంటే ఎక్కడ ఉండాల్సిన పిల్లర్లు అక్కడే ఉండాలి, ఇది ఈక్వల్ గా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. సేమ్ అలైన్మెంట్, సేమ్ ఈ అలైన్మెంట్ ఇలాగే ఉండాలి, ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే రావాలి. వాస్తు ప్రకారం ఎన్ని పిల్లర్లు పెట్టుకోవచ్చు సార్? చెప్తాను నేను. వాస్తుపరంగా ఎలా అంటే వీలైతే సరి సంఖ్యలో పెట్టుకోవాలండి. 2, 4, 8, 12. వీలు కానప్పుడు 9, 15 కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు 16వ పిల్లర్ కోసం ఎలాంటి మిస్టేక్ జరుగుతున్నాయో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఈ 16వ పిల్లర్ కావాలని చెప్పి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారో చెప్తాను. సో దీనికన్నా ముందుగా ఒక పాయింట్ ఏంటి అంటే ఈ పిల్లర్స్ వేసే విధానంలో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ హాల్ పెద్దగా ఉండాలి, ఈ హాల్ పెద్దగా రావాలి అని చెప్పేసి వీటిని చిన్నగా చేస్తున్నారు. హాల్ పెద్దగా ఉండాలి కదా, హాల్ పెద్దగా ఉండాలని చెప్పి ఈ ఏరియాను చిన్నగా చేసేస్తున్నారండి. ఇది చాలా చిన్నగా వస్తున్నాయి.
హాల్ పెద్దగా ఉండాలని చెప్పి. ఇది మిస్టేక్ అనమాట అండి. ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేస్తున్నారు పిల్లర్స్ వీటి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది చూడండి, వీటి మధ్య గ్యాప్ పెరుగుతుంది, వీటి మధ్య గ్యాప్ తగ్గుతుంది. అలా చేయకూడదు. ఏం చేయాలి అని అంటే ఎందుకు ఇలా చేసి ఏం చేస్తున్నారు మళ్ళీ ఇది ఇటువైపు పిల్లర్స్ టు పిల్లర్ మధ్య స్పాన్ తగ్గించి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని చెప్పి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా చేస్తున్నారు మళ్ళీ. సో ఇది అంత మిస్టేక్. పిల్లర్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పిల్లర్ ఇచ్చేసి ఇక్కడ కొంతమంది బీమ్ కూడా ఇస్తారు, ఇక్కడ ఇటు మారుస్తారు. ఇది తప్పు. ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్య స్పాన్ పెరగాలి. అంటే పిల్లర్స్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. సో దాంతో ఏమవుతుంది అని అంటే అలైన్మెంట్ సెట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ మధ్య గ్యాప్ పెద్దగా రావాలి, దీని మధ్య స్పాన్ చిన్నగా ఉండాలి. ఈ రెండు పిల్లర్స్ మధ్య స్పాన్ చిన్నగా ఉండాలి, ఈ రెండు పిల్లర్ల మధ్య వచ్చే స్పాన్ పెద్దగా ఉండాలి. ఇక్కడి నుంచి ఇటుపోతున్నప్పుడు కూడా అంతే అండి. ఇది కూడా ఇక్కడ ఇవ్వాలి, ఇది కూడా ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు ఈ రెండింటి మధ్య చూసుకున్నప్పుడు స్పాన్ ఈ రెండింటి మధ్యది ఎక్కువ ఉండాలి, దీంతో కొద్ది తక్కువ ఉండాలి, దీనికన్నా ఇది తక్కువ ఉండాలి. అంటే తూర్పు దిక్కు పోతూ ఉన్నప్పుడు పిల్లర్ టు పిల్లర్ మధ్య స్పాన్ తగ్గాలి, ఉత్తరం దిక్కు వస్తున్నప్పుడు పిల్లర్ టు పిల్లర్ స్పాన్ తగ్గాలి. సో అది అప్పుడు వాస్తుకు సెట్ అవుతుంది. లేకుండా వాస్తుకు సెట్ అయ్యే అవకాశం లేదు అండి. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు మనం ఇలా చూసినప్పుడు మీరు చూడండి ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది, ఈ ఏరియా పెద్దగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ మిడిల్లో నుంచి మనం లైన్ గీస్తే ఇలా వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి మనం లైన్ గీస్తే ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇది మనము సోమసూత్రము, ఇది బ్రహ్మసూత్రం అంటాము. అప్పుడు ఏ పిల్లర్కు లింకప్ ఉండదు, ఏ వాల్కు లింకప్ ఉండదు. ఎందుకంటే ఈ పిల్లర్స్ ఇటువైపు వచ్చాయి చూడండి, ఈ పిల్లర్స్ ఇటువైపు వచ్చాయి. సో అది బెస్ట్ అనమాట. మళ్ళీ ఇటువైపు వెళ్ళినప్పుడు కూడా పిల్లర్స్ పైకి వెళ్ళిపోయాయి, పిల్లర్స్ పైకి వెళ్ళిపోయాయి. సార్ పిల్లర్స్ కింది కూడా తీయొచ్చు కదా అంటే అప్పుడు రూమ్ సైజ్ తగ్గిపోతుందండి, రూమ్ సైజ్ తగ్గిపోతుంది. సో పిల్లర్స్ పైకి ఇస్తే ఈ ఏరియాలో రూములు పెరుగుతాయి, ఈ ఏరియాలో రూమ్ సైజ్ చిన్నగా ఉండాలి. కాబట్టి పిల్లర్స్ ఇటువైపు పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ ఇటువైపు తగ్గించుకుంటూ పోవాలి. మరికొన్ని సందర్భాల్లో సో 9 పిల్లర్స్ 15 16 పిల్లర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 9 పిల్లర్స్ అనుకున్నాం, 9 పిల్లర్స్ పెట్టచ్చా పెట్టరాదా? 100% 9 పిల్లర్స్ పెట్టుకోవచ్చండి. మరి పెట్టరాదని ఎందుకు చెప్తారు అంటే ఈ బ్రహ్మస్థానంలో వస్తుందండి. ఇగో ఈ బ్రహ్మస్థానంలో వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ బ్రహ్మస్థానంలో రాకుండా పిల్లర్ను పైకి తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లము ఉండదు. సెంటర్లో వస్తే బ్రహ్మస్థానం ప్రాబ్లం అవుతుందండి. అందుకే 9 పిల్లర్లు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. అందుకే నేనేమన్నాను, పిల్లర్ టు పిల్లర్ స్పాన్ పెంచుతూ పైకి వెళ్ళాను కదా, సో ఇక్కడ తగ్గించాను. అప్పుడు ఏమవుతుంది ఈ పిల్లర్ అనేది సెంటర్లో రాకుండా కాస్త పైకి పోతుంది. సో దానివల్ల కూడా సూట్ అవుతుంది 9 పిల్లర్స్. అంటే బ్రహ్మస్థానంలో పిల్లర్ లేకుండా చూసుకున్నప్పుడు 9 పిల్లర్స్ వేసినా తప్పు ఏమీ లేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే 15 పిల్లర్ గురించి ఫైట్ చేస్తారండి. 15 పిల్లర్స్ గురించి ఎట్లా ఫైట్ చేస్తారో మీరు చూడండి. ఇక్కడ చూడండి స్వామి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. ఇక్కడ పిల్లర్ ఉంది, ఇక్కడ పిల్లర్ ఉంది, 15 పిల్లర్స్ అయ్యాయి. సో 16th పిల్లర్ కావాలి కదా. 15 పిల్లర్స్ ఉండడం మంచిదేనండి, దానిలో తప్పేమీ లేదు. 15 పిల్లర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 15 గీసాను చూడండి, కానీ 16 పిల్లర్ కావాలని చెప్పి చాలామంది తప్పు చేస్తున్నారు. 16th పిల్లర్ కోసం ఎలాంటి తప్పు చేస్తారో తెలుసా? సో ఇక్కడ ఇది ఉత్తరం అనుకుందాము, ఇక్కడ మెట్లు ఇచ్చేస్తారండి. ఈ మెట్లు ఇచ్చేసి మెట్లకి ఏం చేస్తారంటే ఇక్కడ పిల్లర్ వేస్తారు. ఇది 16th పిల్లర్. చాలా పెద్ద మిస్టేక్ అండి. మీరు 16 నెంబర్ కోసం ఈ పిల్లర్ వేసారో ఉత్తరవాయం డ్యామేజ్ అవుతుంది, చాలా పెద్ద ప్రమాదం. దాంతో దోషం ఏర్పడుతుంది అంతే. నేను వెళ్ళి తీయమన్నాను కూడా వీళ్ళే కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ప్రాబ్లం. అంటే 16th పిల్లర్ కోసం మనం ఫైట్ చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్టెప్స్ ఇచ్చామనుకోండి, ఈ స్టెప్స్కి ఏం చేస్తారు అని అంటే ఇగో ఇక్కడ పిల్లర్ ఇస్తారు. ఇగో ఇక్కడ దానివల్ల ఏమవుతుంది, పడమర నైరుతి పెరిగిపోతుంది. ఇది కూడా అంతే స్వామి. ఇక్కడ కూడా ఇలా ఇచ్చేసేసి ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా పిల్లర్ ఇస్తాడు. సో దీంతో ఏమవుతుంది అంటే దక్షిణ నైరుతి పెరిగిపోతుంది. అంటే మనము 16 పిల్లర్ కోసం ఫైటింగ్ చేస్తున్నాము. 16 పిల్లర్ కోసం ఎప్పుడైతే ఫైటింగ్ చేస్తామో వాస్తు దోషం వచ్చేస్తుంది. మీరు చూడండి, మెట్లకు అటువైపు వేసాము అని అంటే ఆ వాస్తు దోషం వస్తూ ఉంటుంది. సార్ ఒకవేళ పడింది ఏం చేయాలి, ఇటువైపు పడింది, అప్పుడు ఇంకొక పిల్లర్ వేసుకోవాల్సిందే స్వామి. ఇట్లా వేసుకోవాలి. అప్పుడు 16 17 18 పిల్లర్స్ అయిపోతాయి. ఇటువైపు పడింది, అది కూడా అంతే సేమ్ స్టైల్.
ఇక్కడ పడింది, ఇక్కడో పిల్లర్ వేయాలి, ఇక్కడో పిల్లర్ వేయాలి. సో ఇక్కడ పడింది అనుకోండి, సేమ్ స్టైల్ ఇక్కడ పడింది అనుకోండి, అంటే అలైన్మెంట్ సెట్ చేసుకోవాలన్నమాట. తీయడానికి వీలు లేదు. ఏం చేయాలి? ఇక్కడ చూడండి 1 2 3 తీయడానికి వీలు లేదు. అప్పుడు ఇంకా 2 పిల్లర్స్ యాడ్ చేసుకోవాలి, డమ్మీ పిల్లర్స్ అనమాట. అప్పుడు ఎప్పుడైతే డమ్మీ పిల్లర్స్ యాడ్ చేస్తారో అది బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, డమ్మీ పిల్లర్స్ యాడ్ చేసుకోవాలి, అది బ్యాలెన్స్ అవుతుంది. తీయడానికి వీలు లేదనుకోండి అది పడిపోతుంది. చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది, అతనికి ఈశాన్య దోషం ఏర్పడుతుంది. చూస్తే ఇది కనబడదు. నాకు కూడా కొన్ని సందర్భాల్లో నా దృష్టికి కూడా రావు, అన్నీ చూసేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇది దృష్టికి వస్తుంది. అండ్ దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల 16th పిల్లర్ కోసం ప్రాబ్లం చేయకండి. 15 పిల్లర్స్ అయినా వేసుకోండి, 9 పిల్లర్స్ అయినా వేసుకోండి, తప్పేమీ కాదు. వీలైతే వేసుకోవాల్సింది ఎలా అంటే మీకు 4 6 8 12 ఇలా సరి సంఖ్యలో వెళ్ళండి. వీలు కానప్పుడు ఇలా వేసుకోవడంలో తప్పు లేదు. దానికోసం ప్రయత్నం చేసి వాస్తు దోషాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. మన కారుకు వీల్ అలైన్మెంట్ ఎలాంటిదో ఇంటికి కూడా పిల్లర్స్ అలైన్మెంట్ అలాంటిదే. పిల్లర్స్లో మిస్టేక్ జరిగింది అనుకోండి, సో ఇల్లు మొత్తం డ్యామేజ్ అవుతుంది. వాస్తు వ్యక్తి వచ్చి కూడా సవరణ చేయలేని పరిస్థితి అండి. నేను చాలా ఇళ్లలోకి వెళ్తూ ఉంటాను కదా, అది సవరణ చేయలేనిది. చూడగానే అరే ఏర్పడుతుంది, కానీ దాన్ని తొలగించలేం కదా. అప్పుడు అతి కష్టంగా ఇలాంటి పిల్లర్స్ని, డమ్మీ పిల్లర్స్ని వేసి సెట్ చేసే అవకాశము ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్తున్నాను, 9 పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు స్వామి, 15 పిల్లర్స్ కూడా వేసుకోవచ్చండి. సో 16 పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ అవకాశము లేదు కాబట్టి దీంట్లో. అలాంటప్పుడు 15 తోటే కట్ చేసుకోండి, 9 తోటే కట్ చేసుకోండి. సో 9 పిల్లర్ వచ్చినప్పుడు బ్రహ్మస్థానంలో సెంటర్లో పిల్లర్ రాకుండా ప్లాన్ తీసుకోండి అని చెప్పి, ఇటువైపు కాకుండా పిల్లర్ కాస్త పైకి తీసుకోండి. పైకి తీసుకున్నప్పుడు అది సెట్ అవుతుంది. ఇటు పైకి తీసుకోవాలి, ఇది ఇటు తీసుకోవాలి. అంతేగాని అటు తీసుకొని ఇటు తీసుకుంటే మళ్ళీ వాస్తు దోషము ఏర్పడుతుంది. ఈ విధంగా పిల్లర్ టు పిల్లర్ మధ్య స్పాన్ కూడా చూసుకోవాలి. దీని నుంచి దీనికి ఎక్కువ, తర్వాత దీనికి తక్కువ, తర్వాత తక్కువ, ఇట్లా తగ్గుకుంటూ రావాలి. ఇటు పెరగాలి, పోతున్నా తగ్గుకుంటూ రావాలి. దీనివల్ల పిల్లర్స్ అలైన్మెంట్ సెట్ అవుతుంది. పిల్లర్స్ అతి ముఖ్యమైన పాత్ర. మన ఇంటి పిల్లర్స్ ఎంత బాగుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంత బాగుంటారు. అది వాస్తుకు సెట్ అయిపోతుంది, మంచి ఆకారాన్ని ఇస్తుంది, వాస్తుకు సెట్ అవుతుంది. సో ఇలాంటి దోషాలు లేకుండా సవరణ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. పిల్లర్స్ బాగుంటేనే మనం అందరం బాగుంటాము అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, వాస్తు గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.